హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. రైస్ కూడా కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, తోటకూర అని వాళ్ళతో ఎక్కువగా కనెక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎవరన్నా కొంచెం హ్యాపీగా కొంచెం స్మైల్ ఇచ్చి మాట్లాడితే అయిపోయింది. మనలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ వాళ్ళతో షేర్ చేసేస్తాము. అలా అనేసి మనం బ్యాడ్ అని కాదు, ఎందుకో ఎవరితోనన్నా షేర్ చేయాలి అనిపిస్తుంది. ఆ షేర్ చేసిన తర్వాత మనకు మామూలుగా ఉండదన్నమాట. ఒక స్టోరీ షేర్ చేసుకుందాము అనేసి వచ్చేసా. ఇంకా మెస్సీ కిచెన్ని ఇలా అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ పిల్లలకి పెట్టేసిన తర్వాత కొంచెం మిల్క్ తెచ్చుకునేది ఉంది, బయటికి వెళ్ళాలి. ఇంకా ఫ్రూట్స్ అయిపోయాయి, ఆ ఫ్రూట్స్ కూడా తెచ్చుకోవాలి. నీట్గా ఇలా అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కల్లా నీట్గా చేసేసుకున్నాను. మనం ఏదన్నా మంచిగా మాట్లాడుతున్నారులే అనేసి షేర్ చేసామా, ఒక్క పని వాళ్ళది మనం చేయకపోయామనుకోండి, సపోజ్ ఇంకా వాళ్ళ బిహేవియరు, వాళ్ళ ఒరిజినాలిటీ బయట పడిపోతుంది. అందుకనేసి నేను చెప్తున్నాను కదా, ఎక్కువగా ఎవరితో కనెక్షన్స్ పెట్టుకోకండి. ఉండండి, హాయ్ బాయ్ మాట్లాడుకోండి. కానీ మనము ఎక్కువగా చనువుగా ఉంటాము. వాళ్ళ పని ఏదన్నా మనం చెయ్యలేదు, వినలేదు అంటే అయిపోయి ఇంకా అక్కడి నుంచి చిచ్చులు మామూలుగా ఉండదు. ఇంకా వాళ్ళు 1 వీక్ అన్నా 1 మంత్ అన్నా వాళ్ళు మాట్లాడరు. మన మాటలన్నీ అక్కడి నుంచి ఇంకా అందరికీ స్ప్రెడ్ అయిపోతాయి. అలాగే కొంతమంది ఇండ్లకు పిలుస్తారు చూడండి, పిలిచిన తర్వాత మనం పోతాము. ఎందుకంటే వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా పిలుస్తారు. మనకు చెప్తున్నాను కదా, కొంచెం స్మైల్ ఇచ్చి పిలిస్తేనే మనకు అయిపోతుంది. అలాంటిది ఇంకా మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మేనర్స్ ఉండదు, ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు. పిలిచి ఇండ్లకి కొంచెం ఎలానో అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ ఇండ్లకు కూడా అస్సలు వెళ్ళకూడదు. వాళ్ళు ఇప్పుడు దేవుని దయ వల్ల అందరికీ ఫస్ట్లో అయితే చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు దేవుని దయ వల్ల మంచిగా పనులు ఉంటున్నాయి అందరికీ, ప్రతి ఒక్కరికి. డైలీ ఒక 100 ఆటోమేటిక్గా దేవుడు పుట్టించినందుకు ఎక్కడో ఒకటి ఇస్తాడు. అలాంటిది మనం వేరే వాళ్ళకి ఇండ్లకి వెళ్ళి వాళ్ళు ఇగ్నోర్ చేస్తుంటే అది చూసుకుంటూ కూర్చోవడం కన్నా మన ఇంట్లో అన్నం పచ్చడి తిన్నా బెస్ట్గానే ఉంటుంది. ఒక విషయం షేర్ చేసుకున్నాను, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను నా కోసము, తినేసాను. ఇంకా వీళ్ళు లంచ్ కంప్లీట్ అయిపోయింది, బయటికి వెళ్ళాను. ఇవల్ల తెచ్చుకున్నాను అన్నమాట. ఇంకా చాయ్లోకి బ్రెడ్స్, ఎందుకు అంటే మ్యారీగోల్డ్ ఈ మధ్య తేవడం లేదు. ఎందుకు ఈ వర్షాలకి సరిగ్గా ఉండడం ఇది, ఎంత బాక్సెస్లో పెట్టినా ఎందుకో మెత్తగా అయిపోతుంది. స్వీట్ కార్న్స్ తెచ్చానన్నమాట. ఇంకా ప్రొమోగ్రెనేట్, దానిమ్మ పండ్లు, బనానా, ఇంకా మిల్క్ తెచ్చాను. అవల్ల మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. బయటికి వెళ్ళినప్పుడు తీసుకుందాము వ్లాగ్ అనేసి ఫోన్ తీసుకొని వెళ్ళాను అన్నమాట. ఎందుకో గుర్తుకే లేదు అక్కడ. ఇంకా సైలెంట్గా అన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత గుర్తుకొస్తుంది, ఇక్కడన్నా మనం షేర్ చేసుకుందాం అనేసి. పాపం తను ఏది అడిగినా కాదనకుండా తెచ్చిస్తారు. ఇంకా దేవుని దయ వల్ల మన లైఫ్ ఇంకా ఎలాగన్నా 100 ఏళ్ళు కాదు కదా, 1000 ఇయర్స్ ఇలాగే ఉండాలని కోరుకోండి. అప్పుడు కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు కూడా ఎవరిదన్నా మంచిగా ఉండాలని కోరుకుంటే 100 రెట్లు మీకు మంచి జరుగుతుంది. అలాగే మీరు చెడ్డగా ఉండాలి, మనసులో ఒకటి బయట ఒకటి షేర్ చేస్తారు. తిక్కోళ్ళు కాదేమి ఎక్కడ. అలా షేర్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే తిరిగి అది మీకే తగులుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకుంటే మంచిగా పాజిటివ్గా ఉండండి. పెద్ద దేవుళ్ళ దగ్గరికి, దీని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మన హార్ట్ ఏదైతే ఉంటుందో అది నీట్ అండ్ క్లీన్గా పెట్టుకుంటే మనకు ఎప్పుడు మంచిగానే జరుగుతుంది. అదే హోప్తో ఉంటానన్నమాట నేను. చెప్పాను కదా, దీంట్లో వ్లాగ్లో మీకు ఒక విషయము షేర్ చేశాను. అదేంటిది అంటే, ఎక్కువ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. ఏదన్నా సరే ఎమోషన్ వచ్చినా మీరేం చేయండి అంటే, ఒక స్టేటస్ పెట్టేయండి, లేకపోతే ఫోన్తోనే కనెక్ట్ అవ్వాలి కానీ మనుషులతో కనెక్ట్ అవ్వకూడదు. ఏదన్నా చెప్పినా కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. ఏదన్నా
ఒక సాల్వ్ చేసే గుణం ఉండదు వాళ్ళకి, ఇంకా కొంచెం పెద్దగా రెచ్చగొడతారన్నమాట. ఏదన్నా సరే ఒక గొడవ అయినా మన ఇన్నర్ ఫీలింగ్స్ నాకు తెలిసినంత వరకు ఎవరికి షేర్ చేసుకోవద్దు. అందరికి ఇచ్చేసాను అన్ని ఫ్రూట్స్. ఆ తర్వాత ఈవినింగ్ అయ్యింది. నా హబ్బీ అయితే చాయ్ చేస్తున్నారు. నిజంగా భలే బాగా అనిపించింది నాకైతే. ఎందుకో అంటే 50-50 అనుకోండి. ఒక్కొక్కసారి ఉన్నంత మంచిగా ఒక్కొక్కసారి ఉండరన్నమాట. చిన్న చిన్న దానిలకే అలుగుతూ ఎలానో ఉంటారు. ఇంకా మనం ఇలాంటి మూమెంట్ చూడాలి అంటే మనకు కొన్ని వీక్స్ పడుతుంది. ఆ వీక్స్ రావాలి. ఆ వీక్స్ వచ్చినప్పుడు ఇలా అయితే ఉంటుంది. నేను అదే షాక్ అయిపోయి చూస్తూ ఉన్నానన్నమాట. ఇంకా పాపం తను నా కోసము వాళ్ళ మదర్ కోసము చాయ్ చేశారు. అది వేస్ట్ బెడ్ నాకు ఇచ్చేసి ఇదో మంచి బెడ్ ఇలా అయితే సర్వ్ అవుతుంది. ఇంకా ఉండని, ఇంకా అందరినీ చూసుకోవాలి కదా, ఇంకా అలా ఉంటుంది మా ఇంట్లో. పాపం తను ఫస్ట్ టైం టీ చేశాడు. నాకు కూడా షాక్ అయిపోయింది. అందుకనేసి షేర్ చేసుకున్నానన్నమాట. ఫైనల్లీ ఇలాంటి గ్లాసులలో తాగడానికి ప్రిఫర్ చేస్తారు హబ్బీ. నాకేమో కొత్త కొత్త కప్పులు కావాలి. అవి ఎక్కువ శాతం పగిలిపోతాయి. అయినా కూడా దానిల మీదనే ఇంట్రెస్ట్. చిన్న వ్లాగ్ షేర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మీకు నా ఎమోషన్ బాండింగ్ అవల్ల అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఏదో చేస్తున్నారు, పిలుస్తున్నాను రా అనేసి. నైట్కి వచ్చేసి చపాతీ ఎగ్ కర్రీ ప్రిపేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వ్లాగ్ ఏం చేసేసా, ఇంకా ఇక్కడితో మాటలు అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.